తగిన అధికారులు పై అధికారులు దాన్ని చర్య తీసుకొని మాకు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రకాశం మార్కాపురం ఉమ్మడి డిఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మార్కాపురం జిల్లాలోని అన్ని మండలాలను హార్టికల్చర్ హబ్ తొలి దశలో చేర్చాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, జాతీయ రహదారిపై స్ట్రీట్ లైట్లు మరమ్మతులు, సోషల్ ఫారెస్ట్ పరిధి మార్పు, చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోరిక ఆకాంక్ష నెరవేరబోతా ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి మా ప్రాంత ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న సందర్భాల నుంచి ఈరోజు పూర్తి చేస్తున్నారు, పూర్తి అయిపోతున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం మా ప్రజలకు కలిగించింది సార్ మీరందరూ కలిసి. అలాగే ఇటీవల కాలంలో 300 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కింద రిలీజ్ కూడా చేయించడం జరిగింది. సుమారు 2500 కుటుంబాల పైకి రిలీజ్ కూడా చేశాం సార్. అయితే ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టుకి గత రాబోయే 2-3 నెలల్లో మనం ఆ ప్రాజెక్టు పూర్తి కాబోతా ఉంది. నీళ్లు కూడా నల్లమల సాగర్లోకి నీళ్ళు అనేది ఇవ్వబోతా ఉన్నారు. సేమ్ టైం మనకు మొదటి ఫేజ్ కింద వాటర్ రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నాం. ఆ మొదటి ఫేజ్ కింద రిలీజ్ చేసే క్రమంలో ఇటీవల కాలంలో గ్రామాలలో మెయిన్ బ్రాంచ్ కెనాల్స్, అలాగే డిస్ట్రిబ్యూటరీస్, అలాగే బ్రిడ్జెస్, ఇటువంటి అన్ని ఇన్కంప్లీటెడ్ గా ఎక్కడ మిగిలిపోయి ఉన్నాయి. వీటిని కూడా త్వరగా పూర్తి చేయించగలిగితే సేమ్ టైం నీళ్లు వదిలిన తర్వాతనే